నువ్వే పెట్టు, నేను ఊరికెళ్ళను. అయ్యే పర్వాలేదు సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను బాగా. పర్లేదు సార్, ఏ ఇబ్బంది లేదు. దేవుడు మళ్ళీ బుక్ అయ్యాను. నువ్వు రావే. వస్తున్నా. అందరేంటి? జస్ట్ మిస్. కూర్చోండి సార్. వెనక కూర్చో. కూర్చోండి మేడం. వెళ్దాం సార్. పదండి. వస్తే నీకు అసలు బుర్రందా? ఎంత కోపం వస్తే మాత్రం అంటే అలా వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా ఏమైపోతాడు? సర్లే ఆ వదిలేస్తే వదిలేసావు కానీ నాకనే చెప్పాడు కదా ఎంత కంగారు పడ్డం తెలుసా? సరే ఏంటి అలా చూస్తావేంటి? ఓ ఆడికి మన మ్యాటర్ అంతా తెలుసులే, చెప్పాను. ఏరా అయినా అంత గట్టి కొడతావేంటి? ఆడెవరికి చెప్పనని ప్రామిస్ చేశాడు. ఎరా కూర్చున్నది కూర్చుని చోటే ఉంది, గోపలు పగిలిపోతున్నాయేంటి? అంత గట్టి కొడతావేంటి? నీకు మాట్లాడేస్తులేదు, మాట్లాడు మానే. కానీ సాయంత్రం నుంచి ఎంత కష్టపడతాను తెలుసా? అదిగో అటు చూడు, 6 నిమిషం చూస్తే 6 గంటలు అవుతాయి. ఆడితో కలిసి సాయంత్రం 6 గంటల నుంచి మందు కొడుతున్నాను నేను. మచ్చా నువ్వు పెద్దలు వచ్చారా? పైగా మెసేజ్ ఒకటి పెట్టి తెచ్చావు. బంగారం మాట్లాడవే. ఏడున్నాడో ఏందో. అవునరా, కలిపిన పులిహోర ఎన్నిసార్లు కలుపుతావురా? నీ ఆ చూపేంటి? మళ్ళీ కొట్టింది. ఎలా చెత్త కొట్టేస్తుందండి ఇవాళ? 7 సరసాలు చూసి తట్టుకోలేక చచ్చిపోతున్నారు స్వామి. అసలు ఈ మాట్లాడకపోతే మాట్లాడిపోయావు. ఆడి ముందు మాత్రం కొట్టకే. దీన్ని ఇలా కాదు, నేను కూల్ చేస్తాగా. ఏయ్ ఎంత అందంగా ఉన్నో తెలుసా? చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు. ఏయ్ అటు తిరుగు. ఇంకమ్మా తీరు పోపించాను, బూతులు చూపించాను. ఈ శారీలో ఎంత సెక్సీగా ఉన్నో తెలుసా? నిన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి. అర్థమైంది. రేయ్ తిరగమన్నానా? వీడు బ్లూ ఫిలింకి నాతో సెన్సార్ చూపించాడు. ఇంద్రా నాకు ఇది ఇదేంటిది? మాట్లాడితే బెడ్రూమ్ చూస్తుంది, వచ్చింది. ఇందిరా బెడ్రూమ్ సెట్ చూపించండి. ఏంటి ఇప్పుడే? దేనికిరా? అర్థమైంది.